హంగొచ్చిన మున్సిపాలిటీలో కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఎత్తుకుపోతున్నారని, ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పోలీసులు గూండాలను ఇంటింటికి పంపుతున్నారని అన్నారు. ఇప్పటికే 17 మున్సిపాలిటీలను దక్కించుకున్నామని, మరో 10-12 మున్సిపాలిటీలు తమ ఖాతాలో పడొచ్చని అంచనా వేస్తున్నామన్నారు కేటీఆర్. వాళ్ళ దాదాపు 34 చోట్ల హంగుంది. సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, ప్రలోభ పెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గుండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం. మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్గా ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. చూడాలి రేపు ఏమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ ప్రలోభాలు, అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు పాపం వీరోచితంగా కొట్లాడుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుంది అనేది చూడాలి. నాకున్న